ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 6వ వచనం. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆమేన్. నిజమే కదా, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మనుషులైతే మాట ఇచ్చి ఆ మాటని తప్పుతారు, ఆ మాట మీద నిలబడలేరు. వారు చేసిన వాగ్దానమే కానీ, వారు చెప్పిన మాటే కానీ మనుషులు ఎవ్వరూ నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయలేం. కానీ కొన్ని సందర్భంలో జరుగుతాయి, కొన్ని సందర్భంలో జరగవు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చానంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు. అబ్రహాం జీవితంలో దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాం, నేను నీకు కుమారుణ్ణి ఇస్తానయ్యా, నీ ఇంటి వారిని వదిలిరా అని అబ్రహాంతో అన్నాడు దేవుడు. అయితే మనుషుల మాటలు ఏవి లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు మాట మాత్రము మీద లక్ష్య పెట్టాడు అబ్రహాము. దేవుడు నాకు మాట ఇచ్చాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని. అబ్రహాం ఏ నమ్మకంతో బయలుదేరాడు? అబ్రహాం ఏ నమ్మకంతో దేవుని మాట మీద దృష్టి ఉంచాడు కదా. ఏ ఆధారం లేకుండానే అబ్రహాము దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా చాలా నమ్మకమైనవి మన కళ్ళెదుటగానే ఉన్నాయి, కానీ దేవుని మాట మనం నమ్మలేకపోతున్నాం. నమ్మాలి, నమ్మాలి. ఆయన మాట ఇచ్చినవాడు నరుడు కాదు, ఆయన సృష్టికర్త. నీ జీవితంలో ఏదైతే మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. అబ్రహాము నమ్మినట్లుగా నీవు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా అబ్రహాము జీవితంలో ఇస్సాకుని ఎలా అయితే అనుగ్రహించాడో నీ జీవితంలో కూడా అలాగే మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు నమ్ముతావా? ఆయన మాట యందు నువ్వు దృష్టి ఉంచుతావా? ఎవరు మాట ఇస్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుడే నీకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అబ్రహాం జీవితంలో నెరవేర్చుకున్న దేవుడు నీ జీవితంలో నెరవేర్చడా? నెరవేరుస్తాడు. ఆయన మాట మీద నువ్వు నమ్మకం ఉంచు. ఖచ్చితంగా వింటున్న ఈ వాగ్దానాన్ని నీవు నీ జీవితంలో ఆయన మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమె కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ గొప్పగల దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, అనేకమైన సార్లు మనుషులు మాట ఇచ్చి తప్పుతారు ప్రభా. నీవు మాట ఇచ్చిన దేవుడువు, నమ్మదగిన వాడువు. నీ మాటను ఎప్పుడు తప్పు వేసయ్యా. నువ్వు మాకు ఏదైతే మాట ఇస్తావో అది ఖచ్చితంగా మా జీవితంలో మేము నెరవేరినట్లు తండ్రి మా జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే వాగ్దానం వింటున్నారో, ఎవరికైతే నువ్వు వాగ్దానం చేస్తున్నావో వారి జీవితంలో తండ్రి నీ మాటని నెరవేర్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.